నిన్న ఎమర్జెన్సీగా బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశారు. ఏయ్ ఆగు, ఎక్కడికి వస్తున్నావు? మా మంగ ప్రెస్ మీట్ పెడితే వచ్చాను. ఎక్కడికి అంటావే? మంగ మా సంస్థ చైర్మన్. ఇది సంస్థ పరంగా వారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్. నేను ఆ సంస్థలో భాగస్వామినే. రావద్దంటే ఎలా? ఇది వారు వారి పరిస్థితి వివరించడానికి ఏర్పాటు చేశారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ప్రెస్ మీట్కి ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. ఇది మా ఇంట్లో మేము ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్. ఇంట్లో చేసినా బయట చేసినా వచ్చే అధికారం నాకుంది. ఆపటానికి నువ్వెవరు? ఏమంగా అంతే కదా? అవునవును, ఇది నా చిన్ననాటి స్నేహితురాలు. గ్రానీ, ఆపడానికి నువ్వెవడు? రా పో. నువ్వు రా భాగీరథి, నువ్వు వచ్చి కూర్చో. రా పో. రా భాగి, కూర్చో. హలో, మెంటల్ హాస్పిటల్? అర్జెంటుగా పిఠాపురం మంగమ్మ గారింటికి త్వరగా ఒక డాక్టర్, 4-5 మనుషుల్ని పంపించండి. ఎందుకంటే ఇక్కడ పిచ్చెక్కి అందరినీ చంపేసేలా ఉంది. నా పేరు సీత అండి. ఈ నంబర్ నాదే. ఓకే అండి. అసలేం జరిగిందంటే, సీతా మహాలక్ష్మి గారు, మీరు కాస్త ఆపండి. నేను చెప్తాను. ఈ సీతామహాలక్ష్మి గారు మా సాకేతు రఘురాములతో కలిసి నన్ను వెన్నుపోటు పొడిచి తాను చైర్మన్ అయ్యేలా చేసుకుంది. అంటే మీరిప్పుడు మంగా ఫార్మా చైర్మన్ కాదా అండి? కాదు. నన్ను మాయ చేసి మాజీని చేశారు. పదమ్మమ్మ. ఎక్కడికే? పద అంటూ మళ్ళీ లోపలికి తీసుకెళ్తావా? నాకు పిచ్చి అంటూ ప్రచారం చేసిన వీళ్ళ మధ్య నేను ఒక క్షణం కూడా ఉండదలుచుకోలేదు. అదేంటి మంగా, ఇక్కడుండక ఎక్కడుంటావు? ఇక్కడే ఉంటే ఈ సీత నాకింత విషం ఇచ్చి చంపినా చంపుతుంది. అమ్మమ్మ గారు, అది నిజమే. నన్ను గదిలో పెట్టి ఇప్పుడు మీకు పిచ్చి అన్నారు. తర్వాత వాళ్ళ పథకం పారలేదన్న పగతో అంత పని చేసినా చేస్తారమ్మమ్మా. స్వార్థం తలకెక్కినప్పుడు తన మన పర అని చూడరు. స్వర్ణ, ఏమిటి చేసిందంత చేసి ఇంకా దాని మీద అరుస్తున్నావు? నాలుక చీరేస్తాను. స్వర్ణ డార్లింగ్, పదవే. ఇంకా వీళ్ళ మొహం చూస్తూ నేను ఇక్కడ ఉండలేను. పదా. మనం వెళ్ళటం ఎందుకమ్మమ్మా, వాళ్ళనే వెళ్ళమందాం.
మీ పుట్టింటి వాళ్ళ దగ్గర సొమ్మేం తీసుకొచ్చి కట్టలేదు ఈ ఇల్లు. అయినా అదేదో అంటే మనం ఎందుకు వెళ్ళడం, వాళ్ళనే వెళ్ళమందామంటావే? సిగ్గులేదు నీకు? ఆ ప్రశ్న మీకు మీరు వేసుకోవాల్సింది. ఎవరికి ఎంత సిగ్గుందో తెలుస్తుంది. స్వర్ణ ఏంటి వాగుతున్నావ్? ఏయ్! దాన్ని కొట్టావ్? మంగా దాన్ని కొట్టావ్? గ్రాని ఇంకొకసారి దాని మీద చెయ్యేస్తే చంపి పారేస్తా. నువ్వు అన్నది నిజమే. తెలిసి తెలిసి శత్రువులతో ఉండటం మనకే నష్టం. పదమ్మమ్మ పోదాం. మనమేం ఇల్లు వాకిలి లేనోళ్ళం కాదు. నువ్వు నీ మునిమనవడికి కొనిచ్చిన విల్లా ఉందిగా, అది నీదే. పద, మనం అక్కడికి వెళ్దాం. ఆ గ్రానీని తీసుకెళ్ళడానికి వీల్లేదు. రేయ్! దాంతో చేతులు కలిపిన వాడివి, నా పదవి లాగేసిన దుర్మార్గుడివి. నువ్వెవడవరా నాతో మాట్లాడటానికి? స్వర్ణ, నువ్వు గాని అత్తయ్య గారిని తీసుకెళ్తే నీ కొడుకు నీకు ఇవ్వను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. చిన్న పిల్లలాగా అమ్మమ్మని నేను చూసుకునేటప్పుడు వాణ్ణి చూసుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది. తామరే పెంచండి. ఇదిగో పొరపాటును కూడా ఈ చిత్రాల సీతామహాలక్ష్మికి మాత్రం ఇవ్వద్దు. వస్తా. పిల్లోడ జాగ్రత్త. దీనికి కన్నబిడ్డే పనికిరాడు. ఇదంట గ్రానీని పసిపిల్లలా చూసుకుంటుందట. నీ అంతు తేల్చే రోజు త్వరలోనే వస్తుంది, అప్పుడు చెప్తా నీ సంగతి. హలో, మీరు కట్టుకున్న దాన్నే కాదన్నప్పుడు నేను కన్న కొడుకును కాదనడంలో ఏం తప్పులేదు. ఎవరి అంతు ఎవరు తేలుస్తారో త్వరలోనే అమ్మమ్మ తేలుస్తుంది. ఏమమ్మా? ఆ వెళ్దాం పద పద, మంగా. వాళ్ళతో మాట్లాడేమిటి? పద. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. వెల్కమ్ వెల్కమ్ అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు అని పిలవకుండా ఆంటీ అని పిలవచ్చుగా? అలాగే అమ్మమ్మ. మళ్ళీ అమ్మమ్మ అంటావు? ఆ, ఆ, అలాగే మంగా ఆంటీ. మంగా, ఆ? నా ఇల్లు అని అస్తమాను రొమ్ములు గుద్దుకునే ఆ రిటైర్డ్ జడ్జికి మంచి రిటార్ట్ ఇచ్చి నీ కొత్త సామ్రాజ్యానికి వచ్చావు మంగా. ఇది నీ సొంతం. ఇక్కడ నీకింక తిరుగులేదమ్మమ్మా. ఈ విల్లా మీద ఎవ్వరి పెత్తనం లేదు. ఇది నువ్వుగా నీ మునిమనవడికి కొనిచ్చిన విల్లా. ఇది నీదే అమ్మమ్మా. మహారాణిలా బతకచ్చు. వీళ్ళు వర్కర్స్. వీళ్ళేమో సింగర్స్.